సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గారు ఒక వేదికలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే, గంగా నదిపై చికెన్ తినడం అనేది నేరమా? అలా తింటే కేసులు పెడేస్తారా? అది ఎక్కడుంది, చట్టంలో ఎక్కడుంది అని మాట్లాడారు. సార్, చట్టంలో ఎక్కడుందా లేదని పక్కన పెడితే సందర్భం అండ్ ఇంటెన్షన్, అంటే వీళ్ళకి మనం చెప్పేంత వాళ్ళం కాదు, వాళ్ళు న్యాయమూర్తులు. ఒక మనిషి తాను చేసేటటువంటి పని ఇంటెన్షన్ అనేది న్యాయస్థానంలో విచారణ దశలో చాలా ముఖ్యమైనది. వాడు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నాడని. ఈ ఘటన జరిగినటువంటి విషయాలు అవన్నీ కూడా నేను చెప్తాను. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీలో జరిగినటువంటి 4వ జస్టిస్ జీపీ సింగ్ మెమోరియల్ లెక్చర్ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. డెమోక్రసీలో కొన్ని నార్మల్ విషయాల్ని కూడా ఈ విధంగా నేరాలుగా పరిగణించి కేసులు పెట్టడం, వ్యతిరేకత తెలిపే పౌరుల హక్కులను కాలరాయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి ఏం జరిగింది అంటే, ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో రంజాన్ ఉపవాస దీక్ష విరమణ సమయంలో కొందరు ముస్లిం యువకులు గంగానదిలో పడవ ప్రయాణం చేస్తూ చికెన్ బిర్యానీ తిన్నారు. అప్పుడు అక్కడ కొన్ని పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, హారతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది చాలా దగ్గరలో ఆ వారణాసి అత్యంత పవిత్రమైనటువంటి క్షేత్రంగా పరిగణించబడేటటువంటి ఆ ప్రాంతంలో వీళ్ళు కావాలని, పోనీ అది రెగ్యులర్గా చేసే పనే కాదు, కావాలని ఒక పడవలో వెళుతూ వాటిని వీడియోలు తీస్తూ ఆ ముక్కల్ని, ఈ చికెనో లేక మటనో, ఇంకా వాళ్ళ ముఖం మనకు సంబంధం లేదు కానీ వాళ్ళు తినేటటువంటి ఆ మాంసం ముక్కల్ని, ఆ ఎముకల్ని నీటిలో వేస్తూ కావాలని రెచ్చగొట్టేలాగా, అది ఇక్కడ ఇంటెన్షన్ చేయడంతో చాలామంది ఫీల్ అయ్యి వాళ్ళ మీద కేసులు పెట్టారు, మతపరమైనటువంటి భావాలను దెబ్బతీశారని. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇదే పెద్ద మనిషి మన న్యాయమూర్తి గారికి తెలియదు ఆ మాత్రం. ఇప్పుడు ఒక మసీదు దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఒక పంది మాంసాన్ని విసిరేసినా, లేదా పంది మాంసం కూర్చొని తింటున్నా ఆహారం విషయంలో కేసులు పెట్టేస్తారా? అంటే కేసుల దాకా ఉండదు, ఇక వాడు వెళ్ళిపోతాడు, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోతాడు, వాడిని వేసి పడేస్తారు అనుకోండి. తర్వాత విషయం అనేది, అసలు ఒక మతానికి ఇంకొక మతానికి మధ్య సారూప్యత లేనప్పుడు ఎవరి మతం వాళ్ళు ఆచరించుకునే విధంగా క్లైమేట్ని క్రియేట్ చేసుకోవాలి. అంతేగాని ఒకరిని ఇంకొకరు రెచ్చగొట్టేలాగా చర్యలు ఉండకూడదు. ఆ దిశగా న్యాయమూర్తులు, న్యాయస్థానాలు దిశానిర్దేశము, సలహాలు, సూచనలు, మాటలు ఆడాలి, ఇవ్వాలి. అలా కాకుండా ఎప్పుడు చూసిన ఈ వన్ వే టార్చర్ ఏంటండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఒక పంది మాంసం అనేది ముస్లింలకు అదొక హేయకరమైనది, అపవిత్రమైనది. దాన్ని తీసుకువెళ్ళి ఎవరో కొంతమంది ఆతతాయిలు మసీదు దగ్గర లేకపోతే వాళ్ళ ప్రార్థనా స్థలాల దగ్గర తింటాం మేము అని చెప్పేసి బిహేవ్ చేస్తే, వీడియోలు తీసి పెడితే ఏంటది? దానివల్ల అన్రెస్ట్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవ్వవా? వీళ్ళు కూడా ఆ నదిలో చాలా దగ్గరగా ఆ ఘాట్స్కి దగ్గరలో తిరుగుతూ ఆ వీడియోలు తీయడం ఎందుకు? తిన్నదేదో తినేసుకున్నారు, వీడియోలు తీశారు మీరు అంటే దాంతో మీరు ఏదో చెప్పాలనే కదా. అది బయటకు వచ్చిన తర్వాత ఒక 14 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. 3 నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు బికాజ్ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్. ఆయన అంతే, తప్పు ఎవరు చేసినా కానీ సరే మినిమం శిక్ష ఉంటుంది, మినిమం గ్యారంటీ ఉంటుంది అనమాట. దాన్ని మరి ఈయనకి ఎందుకు ఆ సందర్భంలో గుర్తుకొచ్చిందో కానీ దాని గురించి మాట్లాడుతూ ఇవన్నీ సాధారణమైనటువంటి పనులను క్రిమినలైజ్ చేయడం ఏంటి అని చెప్పేసి ఆయన 3 నెలల పాటు జైల్లో ఉంచటమా అనేలాగా మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో ఏ నేరము చేయకుండా జైల్లో యావత్ జీవితము గడిపినటువంటి దాఖలాలు ఉన్నాయి. న్యాయస్థానాలు తల దించుకోవాలి. మరి ఈ న్యాయమూర్తులందరూ క్షమాపణలు చెప్పాలి. ఇప్పటికీ కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటి గురించి ఆలోచించకుండా కావాలని హిందువుల్ని రెచ్చగొట్టేటటువంటి చర్యలకు పాల్పడిన ఒక 14 మంది పైన ఇంత జాలి చూపిస్తూ ఉన్నారు ఈ పెద్ద మనిషి. ఏమనాలి చెప్పండి? చికెన్ బిర్యానీ కాదు, మీకు నచ్చినటువంటి ఆహారం మీరు తినుకోండి. ఇప్పుడు కేరళలో చాలామంది బీఫ్ తింటారు, ఎవరైనా వెళ్ళి అడుగుతున్నారా? మీ ఆహారం మీ ఇష్టం, కానీ అది ఇంకొకటికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. ఇది లెక్క. ఇది ప్రత్యేకించి చెప్పాలా ఏంటి? ప్రస్తుతం జస్టిస్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద చాలామంది భిన్న రకాలుగా స్పందిస్తూ ఉన్నారు. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.